మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మాస ఫలితాలు 2024 సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే మనకి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం. బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము, కేతువు వచ్చి కన్యారాశిలో సంచారము, శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం, అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కుజుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే రవి కూడా ఏప్రిల్ 14న మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చక్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన కూడా ఏప్రిల్ 25వ తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహస్థితి. ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశిలో గురు బుధుడి యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే బుధుడి యొక్క వక్రీకరణ కూడా ఇక్కడ మనకి జరుగుతోంది. అయితే ఇక్కడ బుధుడు వక్రీకరించి వ్యయ స్థానం వైపు అంటే తన నీచ స్థానం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఈయన వెనక తిరిగి ఎప్పుడైతే చేస్తున్నాడో మనం చూసుకున్నప్పుడు ఈ వక్రీకరించడం వల్ల బుధుడు కొన్ని ప్రయోజనాలు కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఉంటాయి. అయితే ఏవైతే ఈ వక్రీకరించడం వల్ల అంటే ఇప్పటివరకు బుధుడు జన్మలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ వక్రీకరణ ద్వారా దానికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు తొలగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈయన తృతీయ షష్టమాధిపతి. ఈ తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు జన్మలో ఉండి వక్రీకరించడం వల్ల వీళ్ళకి ఏవైతే ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయో జరుగుతున్నాయో అవి స్నేహితుల మధ్య కావచ్చు, లేకపోతే బంధువుల మధ్య కావచ్చు, ఏవైనా సరే అవి లావాదేవీలన్నీ కూడా కొలిక్కి రావడం, రాని బాకీలు రావడం, ఆర్థిక పరంగా కూడా కాస్త కొంచెం నిలదొక్కుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ద్వితీయాధిపతి శుక్రుడు కూడా రాహుతో కలిసి ఆయన ఉచ్చ క్షేత్రంలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ రవితో కలిపి ఈయన కంపస్ట్ అవుతాడు కాబట్టి కొంత మనకి శుక్రమౌఢ్యమి అని మనం చెప్తూ ఉంటాం కదా, అలాంటివి ఇక్కడ ఏర్పడతాయి. అయితే ఇక్కడ ద్వితీయాధిపతి ఎప్పుడైతే ఉచ్చస్థానంలో ఉండి ఆయన ఉచ్చస్థానము వ్యయ స్థానము కూడా ఆయనకి అదే అయింది కాబట్టి వ్యయ స్థానం సాధారణంగా మనం ఏం చెప్తాము, ఈ యొక్క స్థానచలనాలు, దూర ప్రయాణాలు, హాస్పిటలైజేషన్ ఇలా దీనికి సంబంధించినవన్నీ చెప్తాం. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా విదేశీయానము అలాగే విదేశానికి సంబంధించిన ధనము లేదా విదేశాలతో లావాదేవీలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ద్వితీయాధిపతి మరియు ఇక్కడ సప్తమాధిపతి కూడా వీళ్ళకి ఈ యొక్క శుక్రుడే అవ్వడం వల్ల కాస్త ఈయన ఎప్పుడైతే వేరే గ్రహంతో ఈయనకు అస్తంగత్వం పొందాడో కొంత సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కాస్త స్పౌస్ విషయాలలోనూ వాటిల్లోనూ కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలని, అలాగే గృహ ఆరంభాలకి, గృహాలు కట్టుకోవడానికి ఇలాంటి కూడా
ఈ యొక్క మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో ఆస్తిపాస్తులు ఏవైనా కొనుగోలు చేయాలన్నా, చెందాలన్నా అలాంటి వాటిలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానపరంగా కూడా అనుకూలత, అలాగే ప్రత్యేకంగా సంతానం కోసం ఎవరైతే ఈ ఐఏఎఫ్లు అవి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటే సంతాన వృద్ధి అనేది, వంశాభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. అలాగే కొన్ని పనులు మాత్రం మధ్య మధ్యలో ఆలస్యంగా కనపడుతున్నా కూడా, ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క వ్యయ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల కాస్త నిత్య జీవితంలో కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యమయ్యే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ కుజశనుల యొక్క కలయిక వల్ల కూడా కొంత వీళ్ళకి చిన్న చిన్న మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే లలిత కళలు, సంగీతము ఇవి నేర్చుకుంటున్నారో వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు మధ్యలో ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు పంచమాధిపతి అయిన శుక్రుడు, పంచమాధిపతి అయిన మనకి ఇక్కడ రవి, అలాగే వాళ్ళతో అంటే ఇక్కడ శుక్ర రాహులతో కలిసి, దాని తర్వాత ఏప్రిల్ కూడా ఈయన నుంచి కూడా ఏప్రిల్ 14 నుండి కూడా ఈయన మీనంలోకి ఎప్పుడైతే మేషంలోకి మార్పు చెందుతాడో అప్పటి నుంచి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు అలాంటివి కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రత్యేకించి ఎవరైనా వాళ్ళు కంపెనీ షేర్స్లో కానీ అలాంటివి పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఏ రాశికి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం. మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని. కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభగ్రహాల కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాడి స్థితిగతులను బట్టి. అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని పొందుంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి. తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు 2 గ్రహాలు కలిసినప్పుడు, 2 లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం 12 రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు, అలాగే రవి, లేకపోతే మనకి కుజ శనులు, కుజ రవులు లేదా కుజ రాహువులు, అలాగే రవి రాహువులు ఈ కలయిక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు, కొంత వ్యక్తిగతంగా కావచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాస్త అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, లేకపోతే గొడవలు అవ్వడం కానీ, అల్లర్లు జరగడం కానీ, ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు, ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుందనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు, అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి, ఏదైనా పాప స్థితిలో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాడికి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాల్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.